సిక్సర్ల వర్షం, ఫోర్ల వరద. ఇది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెకండ్ ఇన్నింగ్స్ లో మోగిన మోత. ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా 51వ మ్యాచ్ లో డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన 143 రన్స్ టార్గెట్ ను ఉఫ్ఫుమని ఊదేసింది కోల్కతా. ఫిన్ అలెన్ ఊచకోతకు ఢిల్లీ బౌలర్లు అతలాకుతలమయ్యారు. 4లు 6లతో సెంచరీతో చెలరేగాడు ఫిన్ అలెన్. 47 బంతుల్లో 10 6లు 5 4లతో సెంచరీ చేసి విజయాన్ని అందించాడు. ఇక ఫిన్ అలెన్ కు తోడు కామరూన్ గ్రీన్ 27 బంతుల్లో 33 రన్స్ చేసి విజయంలో పాలు పంచుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అట్రప్లాప్ షోతో స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓపెనర్లు రాణించినప్పటికీ ఆ తర్వాత బ్యాటర్లు కుప్పకొల్లడంతో 11వ ఓవర్ నుంచి స్కోర్ బోర్డు పూర్తిగా డేలా పడిపోయింది. ఢిల్లీ మళ్లీ పాత పాటే పాడింది. స్టార్ బ్యాటర్లు ఉన్నా టాప్ ఆర్డర్ ఎప్పట్లాగే పెవిలియన్ కు క్యూ కట్టారు. టపా టపా వికెట్లు సమర్పించుకుంటూ చేతులెత్తేశారు. అంతేకాదు కెప్టెన్ అక్షర్ పటేల్ టెస్టును తలపించే బ్యాటింగ్ చేశాడు. 22 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా ముందు 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు. పతుమ్ నిశంక్ 29 బంతులు 5 4 3 6లతో 50 పరుగులు చేయగా లోకేష్ రాహుల్ 23 పరుగులు, అలాగే చివర్లో అశుతోష్ శర్మ 39 పరుగులతో రాణించాడు. మిగతా వారంతా వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. అంకుల్ రాయ్, కార్తిక్ తాగి దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు డేలా పడ్డారు. దీంతో ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఇక 143 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కు ఆరంభంలో షాక్ తగిలింది. 32 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. అజింక్య రహనే, రఘువంశీ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఫిన్ అలెన్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 4లు 6లతో ఊచకోత కోశాడు. కామరూన్ గ్రీన్ తో కలిసి ఏకంగా మరో వికెట్ పడకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. కేవలం 14.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 147 పరుగులు చేశారు. ఫిన్ అలెన్ 47 బంతులు 5 4లు 10 6లతో 212.77 స్ట్రైక్ రేట్ తో 100 పరుగులు చేయగా కామరూన్ గ్రీన్ 27 బంతుల్లో 33 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. దీంతో 34 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఇక ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేస్ లో అందనంత దూరానికి వెళ్లిపోయింది. 7వ స్థానంలో ఉన్న ఢిల్లీ 8వ స్థానానికి పడిపోతే 8వ స్థానంలో ఉన్న కేకేఆర్ 7వ స్థానానికి ఎగబాకింది. మొత్తంగా కేకేఆర్ 10 మ్యాచ్లో 4 విజయాలు, 1 మ్యాచ్ రద్దు కారణంగా 9 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. ఇక ఢిల్లీ 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో 8వ స్థానంలో ప్లే ఆఫ్ కు దూరం అయిపోయింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచిన 14 పాయింట్లే వస్తాయి ఢిల్లీకి. దీంతో ప్లే ఆఫ్ కు వెళ్లడం కష్టమే.